వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ ఆదివాసీ మహాసభలు. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ నాయకురాలు బృందా కారత్. జగిత్యాలలో ఇందిరా భవన్ ముందు హనుమాన్ చాలీసా పఠించిన బీజేపీ నాయకులు. హిందూ సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పే సంస్థ బజరంగ్ దళ్ అన్న భోగ శ్రావణి. జగిత్యాల జిల్లా కోరుట్లలో నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ మీడియా సమావేశం. తైబజార్ పన్ను వసూలు వెంటనే ఆపాలని డిమాండ్. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 8వ రోజుకు చేరిన పంచాయతీ కార్యదర్శుల నిరసన. పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ ఆదివాసీ మహాసభలు భద్రాచలం పట్టణంలో 3 రోజుల పాటు సాగనున్నాయి. ఈ ఆదివాసీ మహాసభలకు ముఖ్య అతిథిగా జాతీయ నాయకురాలు బృందా కారత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బృందా కారత్ ఆధ్వర్యంలో భద్రాచలం గోదావరి బ్రిడ్జి సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో బృందా కారత్ ఆదివాసుల సమస్యలపై ప్రసంగించారు. దేశంలో 750కి పైగా ఉన్న ఆదివాసీ తెగలపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడి అటవీ ప్రాంతాల నుండి వారిని పూర్తిగా వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బ్రిటిష్ పాలనకు మోడీ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదని బీజేపీ వెనుక ఉండి ఆర్ఎస్ఎస్ ను నడిపిస్తోందన్నారు. మొదటి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మన చైర్మన్ గారు కావడం నిజంగా చాలా ఆనందదాయకం. సో ఈ సందర్భంగా జేపీఎస్ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, జేపీఎస్ ఓపీఎస్లను వెంటనే, జేపీఎస్ ఓపీఎస్లను వెంటనే, జేపీఎస్ ఓపీఎస్లను we want justice, we want justice. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, సర్పంచులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగేటువంటి జూనియర్ కార్యదర్శుల సమ్మెని మరి సంపూర్ణమైన మద్దతుడానికి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి సంపూర్ణమైన మద్దతు సిద్ధంగా ఉన్నాం. వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మరి వారి వెంట మేము ఉంటాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మీ పోరాటానికి వెన్నెముకగా ఉండి ముందు తీసుకుపోతామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇది బాగా వెనుకబడ్డ ప్రాంతం, అడవి ప్రాంతం, గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతం ఉన్నటువంటి పచ్చదనం పరిశుభ్రత కూడా ఈ కార్యదర్శుల యొక్క మరి కష్టాల ఫలితమే. మరి ఈ మధ్య చాలాసార్లు చూసాం, సెంట్రల్లో కూడా అవార్డు తెచ్చినట్టు గొప్ప ఘనత మరి కార్యదర్శులది, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. అదేవిధంగా జిల్లాలో కూడా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద ఎత్తున ఫస్ట్ అవార్డు తెచ్చుకున్నటువంటి మరి కార్యక్రమాలు చాలా చేశారు. ఇవన్నీ కూడా కార్యదర్శులు తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమాలు తప్ప ఎవరు చేసిన పని కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఆ ప్రాంత కార్యదర్శి ఇద్దరు కానీ సముఖ్యంగా పనిచేస్తేనే ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ ముందు శాంతియుతంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ, బీజేపీ నాయకులు శాంతియుతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మా నాయకుల దీక్ష భగ్నం చేసి అక్రమ కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పే సంస్థ బజరంగ్ దళ్ అని, అలాంటి సంస్థను నిషేధించడం అంటే హిందువులను నిషేధించడమేనని అన్నారు. జయ కపీశతిలో
మనుషులను ఉగ్రవాదులుగా మారుస్తూ ఉగ్రవాదానికి బలి చేసేటటువంటి ఒక PFI సంస్థతో పాటు దాంతో కలిపి మన సంస్కృతి సాంప్రదాయాలను, మన హిందూ ధర్మాన్ని, మన ప్రాచీన సంస్కృతిని కట్టెలేపుతూ చైతన్యపరుస్తున్నటువంటి మన బజరంగ్ దళ్ సంస్థని విభాగాన్ని కూడా బ్యాన్ చేస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఖండించదగిన విషయం. కాంగ్రెస్ పార్టీ అనేది మతోన్మాద చర్యలకు ఊతమిస్తూ మతోన్మాద సంస్థలను పెంచి పోషిస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ రోజున రాష్ట్రమంతా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హనుమాన్ చాలీసా పారాయణాన్ని కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల ముందు అందరము చేద్దామని శాంతియుతంగా కదిలితే ఒక్క పార్టీకి అధికార ప్రతినిధులకి అధికార పార్టీకి కొమ్ము కాసేటటువంటి ఆ పోలీస్ సోదరు ఇప్పటికీ మీరు వాళ్ళ కోసం ఎందుకు ఒక్కసారి ఆలోచించాలి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చిరు వ్యాపారాల నుంచి వసూలు చేస్తున్న తైబజార్ పన్ను వసూలు 15 రోజుల్లో ఆపాలని, లేని పక్షంలో కోరుట్ల మున్సిపాలిటీపై హైకోర్టులో కేసు వేస్తున్నట్లు కోరుట్ల నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు షాహద్ మహమ్మద్ షేక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. పన్ను విషయంలో గతంలో చాలాసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఆల్ ఇండియా నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇనాయత్ అలీ బషీర్తో కోరుట్ల అధ్యక్షులు షాహిద్ మహమ్మద్ షేక్ సమావేశం నిర్వహించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు అన్ని జిల్లా మున్సిపాలిటీల తైబజార్ పన్ను చిరు వ్యాపారస్తుల నుండి వసూలు చేయడం నిలిపివేశారని, జగిత్యాల, కరీంనగర్ లో కూడా పన్ను వసూలు బంద్ అయినట్లు ఆయన తెలిపారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలో మాత్రమే తైబజార్ పన్ను వసూలు చేస్తున్నారని ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనాయత్ అలీ అన్నారు. नेशनल हैकर फेडरेशन NHF जिंदाबाद। साथियों, आज हम हेड ऑफिस नेशनल हैकर फेडरेशन हैदराबाद में मौजूद है। मेरे साथ शाहिद मोहम्मद शेख जो कोरटला टाउन के प्रेसिडेंट है। अभी हमें एक शिकायत वसूली हुई है, वो ये कि कोरटला म्यूनसिपल की तरफ से अभी भी तय बाजारी वसूल की जा रही है स्ट्रीट वेंडर से, जो कानूनन एक जुर्म के जैसा है। वो मैं म्यूनसिपल कमिश्नर को आगाह करता हूँ, लगातार हम इससे पहले भी 6 लेटर्स दिए, वो लेटरों का आप पे कोई असर नहीं हुआ। अगर ये विथिन 15 दिन में अगर तय बाजारी कोरटला से ख़त्म नहीं होती है स्ट्रीट वेंडर्स की। జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది కారోబార్ శాంతియుత నిర్వధిక సమ్మెకు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచాలని అన్నారు. వర్షం పడ్డట్టుగా ఉంది. ఈరోజు ఎక్కడ పుట్టినవంటే ఏదో అంగట్లో పుట్టిన బిడ్డ అనేటువంటి పరిస్థితులు మన తెలంగాణలో తయారైంది. కేవలం ఒక కుటుంబమే మరి బంగారు కుటుంబంగా బంగారు తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించకపోతున్న పరిస్థితి. ఈ రాజకీయ పరంగా విమర్శ అయినప్పటికీ తప్పని లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు గట్టిగా మనం మాట్లాడకపోతే వాళ్ళకు అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా పట్ల నిరసన తెలియకపోతే తప్ప వాళ్ళు దిగస్త్రీ అనేది నాకైతే అనిపిస్తలేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కనీసం నెల జీతం 19,000 రూపాయలు మినిమం ప్రైస్ అనేది, కనీస వేతనము 19,000 ఇవ్వాలని ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు 8,500 నుంచి జీతాలు ఉన్నట్టుగా ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా అయితే నాకు కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు జీవోలు తీసుకొస్తుంది, ఎందుకు ఆ ప్రభుత్వాలు వీరితో పనిచేసుకుంటుందంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి మేము అనేక సందర్భాల్లో కూడా ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరుద్యోగ యువతకు సభ పెట్టడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీకి పాల్పడిన 3 కరుడుగట్టిన అంతర్జిల్లా నేరస్తులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 1 లక్ష విలువ చేసే 60 కేజీల కాపర్ బండీలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు.
ఇన్స్పెక్టర్స్ కన్సర్న్ వాళ్ళు ఆల్మోస్ట్ దాంట్లో నెల వరకు వర్క్ చేసుకొని ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం మొత్తం ఆల్మోస్ట్ 3-4 కమిషనరేట్ పరిధిలో మరియు కొన్ని జిల్లా పరిధిలో కూడా చేయడం జరిగింది. ఈ చూడటానికి కొద్దిగా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఒకసారి ఆలోచించండి. దాంట్లో ఈ 7 మెంబర్స్లో టోటల్ ఒక 173 కేసెస్ 173 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ దాంట్లో ఒకరిద్దరు ఇది వరకు కూడా దాంట్లో అరెస్ట్ కాలేదు. ఈవెన్ ఈ మొన్న డిటెక్షన్లో కూడా దాదాపుగా 83 కేసు ఫస్ట్ టైం డిటెక్షన్ చేపడుతున్నారు. సో అటువంటి గ్యాంగ్ పట్టుకొని మీరు ఆలోచించండి. ఒక గ్యాంగ్ 83 కేసెస్లో ఉండగా at one stroke CCS team and Bongir police and other police put together వారు ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాంట్లో చూస్తే సింపుల్గా కనపడుతుంది, కానీ ప్రత్యేకంగా ఏంటి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం చేస్తే దాంట్లో వారు సంపాదించేది 1 లక్ష కావచ్చు, బట్ గవర్నమెంట్కి ప్రజలకి నష్టం చాలా ఎక్కువ. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవాలని తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కంతి మోహన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో గత 8 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శిబిరాన్ని ఈ సందర్భంగా ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాల్సిన జూనియర్ కార్యదర్శులు ఇంకా ప్రొబేషనరీ పీరియడ్ మగ్గిపోవటం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి 4 ఏళ్ల గ్రామీణ సేవల్ని గుర్తించి వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల సర్వీస్ కాలాన్ని ఎక్కించకుండా ఈరోజు ఈ సమ్మెకు వెళ్ళే పరిస్థితి రావడం, సొంత రాష్ట్రంలో సమ్మెలు చేయాల్సి రావడం మనందరికీ దురదృష్టం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2014 కంటే ముందు, రాష్ట్రం ఏర్పడక ముందు మనం అందరం కూడా సీమాంధ్రుల పరిపాలనలో నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మిగతా నీళ్లు కావచ్చు, వ్యవహారాలు అన్నీ కావచ్చు వేరే ప్రాంతం వాళ్ళు తీసుకెళ్తున్నారు, మనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆత్మగౌరవం లేకుండా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మనమందరం కూడా ఉద్యమాలు చేసి రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మనం ఆత్మగౌరవంతో ఉంటామని చెప్పేసి అనుకుంటే ఇవాళ దానికి భిన్నంగా ఉద్యోగాల వల్ల, ఉద్యోగ నియామకాల వల్ల ఆత్మగౌరవం పెరుగుడేమో కానీ. ములుగు జిల్లా ఏటూరు నాగారం 12వ వార్డులోని నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సముద్రాల సీత కుటుంబంకు ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ 50 కేజీల బియ్యం మరియు 2000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ డోనర్ సయ్యద్ వహీద్ మాట్లాడుతూ సహాయం కావాలి అని గ్రూప్ లో పెట్టగానే వెంటనే స్పందిస్తున్న దాతలకు రుణపడి ఉంటానని అన్నారు. బియ్యం బస్తా మరియు సత్యనారాయణ గారు 20 కేజీల బియ్యం బస్తా, రఘునాథం గారు 1000 రూపాయలు, మేరు అరుణ్ గారు 500 రూపాయలు మరియు టీఆర్ఎస్ లీడర్ కూర్ మహేష్ అన్న గారు 500 రూపాయలు ఇచ్చినారు. ఇట్టి రూపాయలను తీసుకొచ్చి ఈరోజు 50 కేజీల బియ్యం మరియు 2000 రూపాయలు ఆమెకు అందించడం జరిగింది. ఎవరికి ఏది సహాయం కావాలన్నా వెంటనే గ్రూప్లో చూసి స్పందిస్తున్న దాతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వాళ్ళ సొంత పనులు మానుకొని ఇలాంటి ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొంటున్న మా మిత్రులు, గౌరవనీయులు, పెద్దలు అందరికీ మా ఎటునాన్న బ్లడ్ డోనర్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని గుండాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు నిర్వాహకులు ఇప్పుడు మరో అడ్డదారి తొక్కుతున్నారు. గోదావరిలోని ఇసుక తోడి గుండాల గ్రామంలోని ఇండ్ల ప్రక్కనే డంప్ చేస్తూ ఉన్నారు. దుమ్ము ధూళి ఇళ్ల మీద పడుతుందని ఈ డంపింగ్ యార్డ్కి ప్రక్కనే ఉన్న కుటుంబాల్లో దాదాపు 15 మంది పసిపిల్లలు ఉన్నారని, ఈ దుమ్ము ధూళి వలన వారికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పుడు డంపింగ్ యార్డు వలన ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.
పేరు రాంబాబు. నా పేరు కొత్తపల్లి రాంబాబు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల గ్రామం. ఇక్కడ గుండాల గ్రామంలో హైవే రోడ్డు పక్కన నివాస గృహాలకి అతి సమీపంలో ఈరోజు ఇసుక డంపింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డంపింగ్కి ఏర్పాటు చేయడానికి ముందు రోడ్డు ఇవన్నీ చుట్టూ వేసేటప్పుడు కూడా మేము సర్పంచ్కి ముందుగా సమాచారం ఇచ్చినా కూడా సర్పంచ్ వాళ్ళకి ఇసుక ర్యాంపు ఓనర్స్ కానీ ఎవరైతే దాన్ని మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చి వద్దు అని చెప్పినా కూడా సర్పంచ్ మాట కూడా వినకుండా ఇక్కడ ఇసుక డంపింగ్ చేయడానికి వాళ్ళు ఇవాళ డంపింగ్ స్టార్ట్ చేశారు. ఈ డంపింగ్ ఇక్కడ వద్దు అనేసి మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి కోరుతున్నాము. దానికి మేము వద్దనడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్కరికి 3 నెలల బాబులు 2 నెలల బాబులు అట్లాగే 1 ఇయర్ పాపలోపు సుమారు 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ రోడ్డుకి మట్టి తోలేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఆ డస్ట్ అంతా ఇంట్లోకి రావటం వల్ల పిల్లగాళ్ళకు కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చినాయి. కాబట్టి వెంటనే ఈ ఇసుక డంపింగ్ని ఇక్కడ నుంచి తొలగించాలని మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి కోరుకుంటున్నాం. నా పేరు ఐ వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ ఎటపాక మండలం కార్యదర్శిని. మేము ఇక్కడ డంపింగ్ యార్డు పెడతారని తెలిసిన తర్వాత ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ డంపింగ్ యార్డు పెట్టడం వల్ల మీరు పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు, చాలా నష్టం జరుగుద్ది ఇక్కడ ప్రజలకని చెప్పాము. వినకుండా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే డంపింగ్ యార్డు తయారు చేయడం కోసం మట్టి తోలుతున్నారో ఆ మట్టి వల్ల వచ్చిన ధూళి దుమ్ము వల్ల పిల్లలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. పక్కనే అటు ఇటు డంపింగ్ యార్డు మధ్యాహ్నం రోడ్డు హైవే, అది మళ్ళీ ఆ రోడ్డు అవతల ఇల్లులు ఉన్నాయి, యువతల డంపింగ్ యార్డు ఉంది. ఈ డంపింగ్ యార్డు నుంచి వెళ్ళే మట్టి కానీ ఇసుక కానీ ఇటు వల్ల గాలికి వెళ్ళిపోతూ ఉంటే ఇళ్ళు మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితుంది, అనారోగ్యాలు పాలే పరిస్థితుంది అనేది స్థానికులు ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ సర్పంచి నా మాట ఆయన కాంట్రాక్టర్లు వింటాలేదని చెప్తున్నాడు. సర్పంచ్ కూడా పెద్ద బాధ్యతగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. మంచిర్యాల జిల్లా మందమరడి గ్రామ పంచాయతీగా చేయాలని గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మేసినేని అరుణ్ కుమార్ మరియు పెద్ది అక్షయ్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏజెన్సీ ప్రాంత హక్కులను పరిరక్షించుకోవడానికి 3 గ్రామాల వాసులమైన ఊరు మందమర్రి, నార్లపూర్, ఊరు రామకృష్ణపూర్ వాసులం అందరం కలిసి ఇదివరకు ఏదైతే మందమర్రి గ్రామ పంచాయతీ ఉండేదో అదే విధంగా తిరిగి మళ్లీ మందమరిని గ్రామ పంచాయతీగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్న విలేజ్ మందమరి, ఊరు రామకృష్ణపూర్, నార్లపూర్, అదేవిధంగా ఇప్పుడు దాన్ని తిరిగి గ్రామ పంచాయతీగా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము మాకు గ్రామ పంచాయతీ కావాలని మన మున్సిపాలిటీ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంచే నిర్మించబడిన ఆదివాసీ చట్టాలను, ఆదివాసీ ప్రాంతాలను యథావిధంగా ఈరోజు మందమరిలో ఏజెన్సీ ప్రాంతంగా పిలువబడ్డ ఊరు మందమరి, నార్లాపూర్, ఊరు రామకృష్ణపూర్ ఈ 3 గ్రామాలు కలిసి 2వ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఊరు మందమరి, నార్లాపూర్, రామకృష్ణపూర్ ఈ 3 గ్రామాలు యథావిధంగా ఇప్పుడు ఉన్న పాలకులు గ్రామ పంచాయతీగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము మా 3 గ్రామాల తరపు నుంచి ఈ రోజు రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చి వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేపీ నాయకులు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ధర్నా నిర్వహించారు. టి రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులను పరిగి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న బజరంగ దళను నిషేధిస్తామంటూ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మండిపడ్డారు. దాన్ని నిషేధించడం జరిగింది. కానీ ఒక వర్గం యొక్క ఓట్ల కొరకు, ఆ వర్గాన్ని సంతృప్తి పరచుట కొరకు దానితో పాటు మేము బజరంగ దళని కూడా
దీన్ని నిషేధిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం. బజరంగ్ దళ్ అనేటువంటి సంస్థ ఒక దేశభక్తి కలిగినటువంటి సంస్థ, ఈ సనాతన హిందూ సాంప్రదాయాన్ని రక్షించుట కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ. ఎక్కడా కూడా బజరంగ్ దళ్ అనే సంస్థ ఎక్కడా కూడా ఈ దేశానికి సంబంధించిన దేశభక్తి కలిగినటువంటి సంస్థ తప్ప ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ ఇక్కడ ప్రజలను బాధితులు చేయడం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ బజరంగ్ దళ్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు వారు దేశభక్తి కలిగి ఉండి ఈ దేశం కోసం పోరాడుతూ అనేక మంది ప్రాణాలు వదిలినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ వాళ్ళ పార్టీ ఆఫీసు ముందు భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కర్ణాటకలోని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పిఎఫ్ఐ అనే ఒక సంస్థ, అది ఉగ్రవాద సంస్థ అని మన కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్దేశించి చెప్పింది. కోర్టు నుంచి కూడా వాళ్ళు ఉగ్రవాదులు అనేది నిర్ధారించడం జరిగింది. వాళ్లకు సపోర్ట్ చేస్తాము, వాళ్లకు మళ్ళీ ఓపెన్ చేస్తాము. కానీ బజరంగ్ దళ్ అనే మన సంస్థ హనుమంతుని ఆదర్శంగా తీసుకొని నడిపించే ఇటువంటి సంస్థను మేము బ్యాన్ చేస్తాము అనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో గల సర్వే నంబర్ 12/2 సర్వే నంబర్లో గల భూమిని లబ్ధిదారులకు కాకుండా పటేల్గూడ అమీన్పూర్ మండలం ఎంపీపీ ఈర్లా దేవానంద్ తన సొంత అనుచరులకు ఇచ్చాడని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఈర్లా వెంకటేష్ మీడియా సమావేశంలో తెలిపారు. భూమి కోల్పోయిన లబ్ధిదారులకు స్థలం కేటాయించాలని, లేదంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అంతేకాకుండా పటేల్గూడ గ్రామ పంచాయతీ సెక్రటరీ తమ ఇష్టానుసారంగా ఇంటి పర్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నాడని, అతని అవినీతిని బయట పెడతామని, ఇంటి స్థలాల పర్మిషన్లకు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్న పటేల్గూడ సర్పంచ్ ఈర్లా నితీష్ శ్రీకాంత్ పై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా ఒకసారైనా యాక్షన్ తీసుకుర్లే వాళ్ళు చెప్పారు దొంగసాటు నడుస్తుంది పనులు ఈ సారు చేస్తారు. గ్రామ పంచాయతీ పట్టెలు గ్రామ పంచాయతీ ఎవరైతే పోయినాయో వాళ్ళకి మాత్రమే కేటాయించిన ఇవ్వాల్సినవి, కానీ కాకపోతే వాళ్ళకి ఇవ్వకుండా ఆయన అనుచరులకు మాత్రమే ఇస్తున్నాం. స్థానిక ఎంపీపీ గారు ఆయన స్థలంతో నడుస్తుంది. సెక్రటరీ గారు దీనికి అనుమతులు ఇవ్వన్నారు. మరి ఆయన సొంత నిర్ణయం తీసుకున్న అనుమతులు ఇచ్చారు. మా కోర్టును ధిక్కరించి పనిచేస్తున్న వ్యక్తి మా స్థానిక సెక్రటరీ గారు మరి పెద్ద బట్టపరిశురు అంటే పెద్ద బట్టశురు తయారైండు. మరి పైసలకు అమ్ముడుపోతూ మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్కి మరి ఎంపీపీ గారికి కొత్త సలుపుతా ఉన్నారు. మరి జాగలు ఇస్తామని దేవానంద్ కూడా ఎన్నిసార్లు చెప్పిండు. మరి ఇప్పుడేమో ఇస్తా అని చెప్పి ఇస్తలేడు సార్. మరి మాకు జాగ పోయింది కాబట్టి మా జాగ మాకు కంపల్సరీ ఇవ్వాలని, గ్రామ పంచాయతీ పోయింది, మా జాగ మాకు ఇవ్వాలని మేము ఆ పొద్దు నుంచి కొట్లాడుతున్నాం సార్. అడుగుతున్నాం, ఇస్తామని అంటున్నారు, మరి ఇస్తలేరు. ఇంకా ఉమామహేశ్వర్ గారు, మరి నా పేరు ఈర్లా వెంకటేష్, ముద్రా సంఘం ప్రెసిడెంట్, నేను యూత్ ప్రెసిడెంట్. నేను మరి ఇవన్నిటిపై నేను కొట్లాడుతున్న సమక్షంలో మా తండ్రి కుమారుడు నాపై ఎన్నో కక్షలు పెడదామని కూడా చూస్తున్నాం. ఎటువంటి కక్షలు కట్టినా కూడా వెనకాడు వేసే ప్రసక్తే లేదు. ఎవరైతే ప్లాట్లు పోయినాయో స్థలాలు పోయినాయో వాళ్ళకి ఇప్పించేదాకా కూడా నేను బరాబర్ కొట్లాడతా. వాళ్ళకి ఇప్పించేదాకా కూడా తగ్గదని కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. ఇదే కాకుండా దీనికి ఆనుకుని పార్కు జాగా కూడా స్థలాన్ని కూడా పార్కు బిఎస్ఆర్ కాలనీ వాసులారా దయచేసి గుర్తుంచుకోండి. పార్క్ 24 గుంటల భూమిని మరి పార్కు స్థలం కూడా చూపించలేదు. మీకు పార్క్ రావాలి, అది నేను కూడా కంప్లీట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు చెప్తే అదం తెల్లారే మరుసటి రోజే ఆ పార్క్ వేసినంటే ముఖ్య కారణం మరి ఈర్ల వెంకటేష్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ లో గత 8 రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీటీసీ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పంచాయతీ కార్యదర్శుల పక్షాన పోరాడతామని తెలిపారు. రావడం జరిగింది. ఈ అవార్డుని మనం
టేబుల్లో బాక్సులు పెట్టుకోవడం కాదు, వాటి ఫలితాలు కూడా కార్యదర్శులు చూపించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ ఒప్పుకొని వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా మరి ఒప్పుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయండి. పేదల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల సంజయ్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 22 మంది కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులతో పాటు 13 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి పథకాలను పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. వస్తుందమ్మా రైట్. మీ అందరూ తెలుసా మన విషయం, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ పెన్షన్లు వస్తాయి. ఇంకో రెండో విషయం చెప్తే, ఇంకోటి దాంట్లో ఆ బీడీ పెన్షన్ వచ్చే దాంట్లో మన రాష్ట్రంలోనే మొత్తం బీడీ పెన్షన్ వచ్చేవి కేవలం 4 లక్షల పెన్షన్లు వస్తాయమ్మా. బీడీ పెన్షన్ అని చెప్పేసి, వేరే వృద్ధాప్య పెన్షన్లు కాదని చెప్పేసి, బీడీ పెన్షన్ కేవలం 4 లక్షలు వస్తాయి మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో 36,000 పెన్షన్లు కేవలం కొరుట్ల కాన్స్టిట్యూన్సీలు వస్తాయి. ఉదాహరణకి మన మెట్పల్లి తీసుకుందాం, దగ్గర 5,000 మంది ఆడవాళ్ళకి బీడీ పెన్షన్ వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం మరి వాళ్ళ మన వరకు మన బడుగు బలిగిన వర్గాలకు ఇవాళ ఎక్కడ లేని విధంగా మన స్కీములు మనకు వారు ఎన్నో విధాలు మనకు ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే మరి మనం ఎన్నో ఇబ్బందుల పాలు మరి మన పెద్దలు అనుభవించిన దినాలు మనకు ఉన్నాయి. ఎంత కష్టాలు పడ్డారు. 10,000 అప్పు కావాలంటే కూడా మనకి అలా సొంత మన అన్నదమ్ముల దగ్గర వద్ద కూడా 10,000 దగ్గర లేవు అనే పరిస్థితి మన పెద్దలకు దాన్ని అనుభవించింది. అందుకొరకు మన కేసీఆర్ గారు మన పేదల బాధలు అటువంటి ఆలోచన విధానాలు అన్ని ఆలోచించి చూసి మరి వాళ్ళ ఇటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు మరి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద వాళ్ళు ఎంతో పెద్ద మనసుతోటి మరి అలా మనకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి వాళ్ళ మనకు ప్రతి ఒక్కరికి అప్లై చేయగానే మన అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మన సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక్క వ్యక్తి కూడా ఇవాళ రాలేదు అనే వ్యక్తి లేదు. ఇలా పెళ్లి చేసి ఆడపిల్ల పెళ్లి చేసిండ్రు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో స్వయంభూ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలలో భాగంగా శ్రీ తిరుమల నాథస్వామి కళ్యాణోత్సవం రథం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య తెలిపారు. ఇక ఈ సందర్భంగా సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రత్యేకంగా కేరళ నృత్యాలతో అందరినీ ఆకర్షితులను చేయడం జరిగిందన్నారు. జిల్లా గూడూరు మండలం రాకంచెర్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా కేరళ నుండి తెప్పించిన బ్యాండ్ మేళం ఏదైతుందో ప్రత్యేకంగా అందరినీ ఆకర్షించడం జరిగింది. స్వామివారి కళ్యాణ మూలంగా అంగరంగ వైభవంగా జరిగి గ్రామస్తులు అందరి సహకారంతో అందరు కలిసిమెలిసి ఈ పండుగని ముందుకు తీసుకెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని తర్వాత ఊరేగింపు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రథోత్సవం ఊరేగింపు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా విజయపూర్లో దారుణం జరిగింది. 2,000 పెన్షన్ కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారి గొడవను ఆపేందుకు వెళ్లిన బావ ప్రాణాలు కోల్పాడు. ఘటనా స్థలికి చేరుకున్న పట్టణ సీఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మధ్యలో పోయి ఈయన ఇడిపిస్తానికి పోయింది. ఎందుకు నా చిన్న బామ్మని కొడుతున్నారా, నువ్వు పెద్ద నీకేమైనా తెలివి ఉందారా,
వచ్చిన ప్రతిసారి నువ్వు గొడవ పెట్టుకుంటావు, పైసలు అమ్మకు వచ్చి మొన్న వచ్చినావు, ఆధార్ కార్డు పెన్షన్ కార్డు కాలబెట్టేసి పోయినావు, పెన్షన్ రాకుండా పెన్షన్ పైసలు వచ్చినప్పుడు ప్రతిసారి నువ్వు లుల్లి పెడుతున్నావు. ఇది మంచిది కాదురా, ఇది బరోబర్ కాదు, చిన్న తమ్ముడిని ఎందుకు కొట్టుకున్నావురా, చంపేస్తావు ఎందురా అని మధ్యలో ఇడిపిస్తానికి పోతే పట్టేసి అన్ని గోడకు గుద్దితే అక్కడనే బ్లడ్ వెళ్ళేసి ఖతమైంది. ఏం పేరు? నయ్యం సేయర్. ఏం చేస్తాడు ఆయన? డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ మీద లేబర్ పని చేస్తాడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. బిడ్డ పెళ్లి అయింది, మొన్ననే పెళ్లి చేసిండు, ఒక 6 నెలల కింద పెళ్లి చేసిండు. అంటే గతంలో ఏమైనా గొడవలు ఉండేనా వీళ్ళ మధ్య? గతంలో ఏం గొడవలు లేవు సార్. ఈ పెన్షన్ పైసల గురించి అమ్మకి ఆయన పెన్షన్ వస్తుంది నెలకు, అందులో చిన్న కొడుకుకు ఇస్తున్నావు, నాకు ఇస్తలేదు, మరి అల్లునికి పెడుతున్నావు అని దానికి సంబంధించి వచ్చి లుల్లి పెట్టుకొని ఆమెతోని, ఆమె కూడా మొన్న కొట్టినట. కొట్టినాక అప్పుడే మేము బెదిరించిన, నువ్వు ఇట్లా చేయకూర పోయి వచ్చి లుల్లి పైసలు పెన్షన్ పైసలు ఎవరైనా అమ్మని అడుగుతారా? ఆయన అడుగు తింటుంది, ఏమో చేస్తుంది, ఎట్లా అట్లా బతుకుతుంది, నువ్వు వచ్చి పైసల గురించి అడగంటే అప్పుడు వచ్చి పెడితే మేము కంప్లైంట్ ఇస్తా అన్నా కానీ మీతో ఏమైతుంది చేసుకోరు మీరు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? వీళ్ళు 2 అన్నతమ్ములు. ఇప్పుడు చనిపోయిన ఆయన ఇప్పుడు 2 అన్నతమ్ములు. ఆయన తమ్ముడు లేడు, ఆయన బావ అవుతాడు. ఇప్పుడు చంపిన వాడికి బావ అవుతాడు. ఇప్పుడు ఆయన పెద్ద బామ్మారి ఈయనకి చంపింది, ఈయన పెద్ద అక్క ఆయన. చాంద్రేయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించి బదిలీపై వేరే స్టేషన్ కు వెళ్తున్న పోలీస్ సిబ్బందిని స్టేషన్ సిఐ కెఎన్ ప్రసాద్ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. చట్టాన్ని పరిరక్షిస్తూ అనుక్షణం ప్రజలకు సేవ చేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని సిబ్బందికి సూచించారు. Joga. Bye. Phone bisa. రౌడీ షీట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రౌడీ షీట్ మనం చూస్తాం. మీరు ముగ్గురు మధ్య నిలబడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ ఆదివాసీ మహాసభలు. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ నాయకురాలు బృందా కారత్. జగిత్యాలలో ఇందిరా భవన్ ముందు హనుమాన్ చాలీసా పఠించిన బీజేపీ నాయకులు. హిందూ సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పే సంస్థ బజరంగ్ దళ్ అన్న భోగా శ్రావణి. జగిత్యాల జిల్లా కోరుట్లలో నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ మీడియా సమావేశం. తైబజార్ పన్ను వసూలు వెంటనే ఆపాలని డిమాండ్. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 8వ రోజుకు చేరిన పంచాయతీ కార్యదర్శుల నిరసన. పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.